కాకినాడ జిల్లాలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అక్కా చెల్లెమ్మలే కారణమన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. జగ్గేపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమంటున్నారు స్థానిక మహిళలు. దీనిపై మరింత సమాచారం కాకినాడ ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాకినాడలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దీంట్లో స్థానిక నేతలు కూటమి నేతలతో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మన వద్ద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసాం దేశవ్యాప్తంగా జరుగుతున్న మహిళా దినోత్సవం. ఈ రోజు ఒక పండగ వాతావరణంలో కూటమి నేతలే కదా అందరూ కలిసి ఈ రోజు మహిళలతో ఎంతో పండగ వాతావరణంలో జరుపుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు అయితే ఇవాళ ఈ మహిళా దినోత్సవం మా ఇద్దరు నాయకులు అర్హులైన నాయకులు, ఆ నాయకులు చేతుల మీదుగా జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాల్సి వస్తే మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలని మొట్టమొదటగా ఆలోచించి ఈ రాష్ట్రంలో పొదుపు సంఘాలని ప్రోత్సహించి ఎదరకు తీసుకొచ్చి ఈవేళ డ్వాక్రా అంటేనే చంద్రబాబు నాయుడు అంటేనే డ్వాక్రాని గుర్తొచ్చే పరిస్థితి ఈవేళ ఆయన తీసుకొచ్చాడు. దాని మీద దాన్ని సక్రమంగా యూజ్ చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా చాలా అందరూ బాగున్నారు. దాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు ఒకటో ఇద్దరు పాడైనప్పటికీ కూడా సక్రమంగా వినియోగం చేసుకున్న మహిళలు ప్రతి మహిళలు కూడా ఈవేళ వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడి పరిస్థితి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కుట్టు మిషన్లో కాకినాడ రూరల్ కలిపి 4000 కుట్టు మిషన్లతో ఈవేళ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. దప్పదప్పలో మొదటి దప్ప ఈవేళ స్టార్ట్ చేస్తాం. చాలా సంతోషకరమైన విషయం. దాని తర్వాత ఆ మిషన్లో 3 నెలల ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకే ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసిన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా మీరు చూసే ఉంటారు, ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచి కూడా మహిళల పట్ల సానుభూతిగా ఉన్నటువంటి వ్యక్తి, మహిళలు ఎదగాలనేటువంటి ఆలోచన. ఏ కుటుంబం కష్టం వచ్చినా కుటుంబం పెద్ద ఆత్మహత్య చేసుకున్న రైతు ఎవరైనా చేసుకుని ఉంటే అతని సొంత నిధులు ₹1,00,000 ఆ మహిళలు పట్టుకెళ్ళిచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే యాక్సిడెంట్లో ఎవరైనా గురైతే ఆ కుటుంబానికి అండగా వెళ్ళి ₹5,00,000 మనోహర్ గారితో పంపించి ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఇద్దరు వ్యక్తులు కూడా చాలా గొప్పగా మహిళల పట్ల చాలా శ్రద్ధ చేస్తారు. అలా కూడా ఇవాళ స్త్రీ లేకుండా ఏమీ లేదు అన్నది ఇవాళ ప్రపంచం అందరికీ కూడా తెలిసి వచ్చింది. స్త్రీ శక్తిని మించి మనం ఎప్పుడో పూర్వం పురాణాల్లో చదివాం స్త్రీ శక్తి అన్నిటికన్నా గొప్పదని. ఈవేళ మనకు కనపడుతూ ఉంది స్త్రీ శక్తి. ఇవాళ చాలా కుటుంబాలు స్త్రీ యొక్క ఆర్థిక పోషణ లేకుండా కుటుంబాలు నడపలేకపోతూ ఉన్నారు. ప్రతి మీకు చాలని వస్తున్నది బజార్లో ఉన్న రేట్లకి ఇంట్లో మగ ఆడ కూడా కష్టపడితేనే కానీ ప్రతి వరకు చిన్న కుటుంబాల్లో ఉండేది ఈవేళ పెద్ద కుటుంబం దాకా కూడా ఆ పరిస్థితి వచ్చి ఈవేళ కుటుంబాలను ఆదుకున్నది కూడా మళ్ళీ మహిళే. చూసాం కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఎంతో రక్షణగా ముందుకెళ్తున్నారు. అయితే మహిళలు అంటే విద్యాపరంగా ఏ రకంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. అలాగే ఈరోజు పోలీసు వర్గాలు చూసాం, రాత్రికి పోలీస్ అంటే మహిళా రక్షణ అని చెప్పి ఒక వెహికల్ కూడా చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే మీకు అనిపిస్తుంది? చెప్తానండి, దిశ పోలీస్ స్టేషన్లు పరిధిలో ఈవేళ సత్వరంగా న్యాయం జరుగుతోంది ప్రతి చోట కూడా. అది ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి. గత 5 సంవత్సరాలుగా పెండింగ్ కేసులు పెట్టుకుంటా పోయారు తప్ప ఏ మహిళకి ఎక్కడ న్యాయం చేసిన పాపాలు లేదు. ఆవేళ ఎప్పుడో ఆదరణ పేరుతో అందరికీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈవేళ మళ్ళా అతను వస్తేనే కానీ సంక్షేమ పథకాలు స్టార్ట్ అవ్వలేదు. ఏదో బటన్ నొక్కాను వేసానంటే ఈ బటన్ నొక్కిన ₹10 మార్కెట్లో వెళ్తే ₹20 ఖర్చు అవుతూ ఉంది. ఆ పరిస్థితి నుంచి మహిళల్ని కాపాడుతున్న ప్రభుత్వం ఏమైనా చెప్పాలంటే మా కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ తెలుసు. చెప్పండి, ఈరోజు కూటమి ప్రభుత్వానికి మహిళలకు ఎంతో రక్షణ కూడా మీకు అనిపిస్తుంది? ఎంతో రక్షణగా కూటమి ప్రభుత్వం ఉంది, మహిళల పట్ల మీరు ఉన్నారు, మీ ఫీల్ ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వానికి మహిళలు తోడుంది. మహిళలు కూటమి ప్రభుత్వం రావడానికి ప్రధాన కారకులు కాబట్టి ఇద్దరూ సమన్వయంతో నడిస్తేనే ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. చూసాం అంటే ఏవైతే అంటే మహిళలు లేకపోతే ఏమీ లేదు, మహిళే ఆదిపరాశక్తి. అంటే మహిళలకు ఎంతో రక్షణగా కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే మహిళలకు వెన్నంటే కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఎవరైతే కూటమి నాయకులు అయితే పక్క కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, అలాగే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.